హాయ్ ఫ్రెండ్స్, మనం పోలార్ అరే గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. సో చూడండి, పోలార్ అరే కోసం నేను ఒక సర్కిల్ని లేదా ఒక రెక్టాంగిల్ని దేన్నో దాన్ని తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రెక్టాంగిల్ని తీసుకున్నా, అలానే ఒక సర్కిల్ని కూడా తీసుకుంటున్నా. ఓకే, ఏదో మామూలుగా డ్రా చేస్తున్నా అండి. ఇప్పుడు దీన్ని పోలార్ అరే చేయాలి అనేసి అంటే సింపుల్గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మోడిఫై ట్యాబ్లో రెక్టాంగులర్ అరే, పాత్ అరే అండ్ పోలార్ అరే, లేదా మీరు డైరెక్ట్ కమాండ్ అయినా ఇవ్వచ్చు. ఏఆర్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏ ఆబ్జెక్ట్కి అరే చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే చూడొచ్చు, రెక్టాంగులర్ అరే, పాత్ అరే, పోలార్ అరే. సో మీరు పోలార్ అరేని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెంటర్ పెట్టుకున్నా. ఇక్కడ సెంటర్ పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ సెంటర్ని బేస్ చేస్తూ మనకి ఎరా అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఎరా అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది యాంగిల్కి సంబంధించి ఒక కాలం. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ అవ్వాలనుకుంటున్నారో, ఇక్కడ టోటల్గా 6 ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా. 6 ఐటమ్స్ ఉండేటప్పుడు ఒక్కొక్క ఐటమ్కి మధ్య యాంగిల్ 60 డిగ్రీ. అదే టోటల్గా 360 డిగ్రీలో ఇది ఫిట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి 10 టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏమైంది, 10 ఐటమ్స్ అనేటివి ఇప్పుడు మనకి క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 360 డిగ్రీలో అవసరం లేదు, ఓన్లీ 180 డిగ్రీలో మాత్రమే కావాలి అనుకునేటప్పుడు 180 టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు ఏమైంది చూడండి, ఈ విధంగా టోటల్గా 180 డిగ్రీలో ఈ యొక్క ఎరో అనేది క్రియేట్ అయింది. సో 180 డిగ్రీలో క్రియేట్ అయినప్పుడు ఈ యాంగిల్ బిట్వీన్ ఎంత తీసుకుందండి, 20 డిగ్రీ యాంగిల్. అంటే ఒక దాని నుంచి ఇంకో దాని సెంటర్ యాంగిల్ వచ్చేసి 20 డిగ్రీ. సో ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ పాల్లో మనం యాంగిల్ని మోడిఫై చేయొచ్చు. అలానే సెకండ్ దాంట్లో చూసినట్లయితే ఇది మీకు పోలార్ అరేలో కంటే రెక్టాంగులర్ అరేలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రోస్ ప్రజెంట్ ఇక్కడ 1 ఉంది కదా. ఇక్కడ 1 తీసి ఒక 3 ఐటమ్స్ పెట్టి ఎంటర్ చేశా. సో ఏమైంది, ఇక్కడ అంతా కలిసినట్టు ఉంది కదా. కొంచెం డిస్టెన్స్ పెంచుదామండి. డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఒక 8 డిస్టెన్స్ ఇచ్చి ఎంటర్ చేశా. అయినా ఇంకా కొంచెం పెస్తుందండి, 11 యూనిట్స్ ఇచ్చి ఎంటర్ చేశా. సో ఏమైంది, ఇప్పుడు ఒకదాని సెంటర్ నుంచి ఇంకో దాని సెంటర్కి 11 యూనిట్స్ అనేది ఉంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ 11 యూనిట్స్ అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు టోటల్ అనేది ఇక్కడ మనకి 22 అనేసి వచ్చింది. సో ఏంటి అసలు ఈ 11 యూనిట్స్ ఏంటి, ఈ 22 యూనిట్స్ ఏంటి అనేసి అంటే ఒక్కసారి క్లోజ్ అరైపై క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క లీనియర్ డైమెన్షన్ని తీసుకుంటున్నాండి. లీనియర్ డైమెన్షన్ని తీసుకొని ఇప్పుడు దీని యొక్క సెంటర్ పాయింట్ నుంచి దీని యొక్క సెంటర్ పాయింట్కి ఈ విధంగా మెజర్ చేశా. మెజర్ చేసినప్పుడు చూడండి, ఇదంతా 11 యూనిట్స్ కదా. కొంచెం డైమెన్షన్స్ని పెంచుకుంటున్నా అండి. డి ఎంటర్, మోడిఫై 1 యూనిట్. ఓకే, క్లోజ్. ఓకే, ఇప్పుడు అగైన్ లీనియర్ కమాండ్ని తీసుకుంటున్నా. లీనియర్ డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చూడండి. సో 22. ఓకే, చూడండి, అగైన్ ఈ యొక్క ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ యొక్క ఎరే అయినటువంటి ఆబ్జెక్ట్కి సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎరేకి సంబంధించిన విండోస్ అనేవి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 3 రోస్ అనేసి ఇచ్చాం. అంటే రో 1, 2, 3. ఓకే, బిట్వీన్ ఒకదాని నుంచి ఒకదానికి మధ్య డిస్టెన్స్ ఎంత అనేసి అంటే 11 యూనిట్స్ ఇచ్చాం. టోటల్ అంటే ఫస్ట్ యూనిట్ నుంచి లాస్ట్ యూనిట్ వరకు ఎంత కావాలి అనేసి అంటే అది ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, లేదా మనం దీన్ని మెన్షన్ చేసిన బట్టి కూడా ఇది డిసైడ్ అయిపోతుంది. సో టోటల్గా ఎంత, 11 + 11 22 యూనిట్స్. ఓకే, సో
ఇది అర్థమైంది గదా! ఇప్పుడు ఇదేంటి అనేసంటే లెవెల్స్‌లో అండి. అంటే ఇది మనం ఒక ఫ్లోర్ పైన ఈ విధంగా డ్రా చేసాం. కానీ మనకి ఇంకా హైట్‌లో కూడా ఇదే విధంగా డ్రా అవ్వాలి అనుకునేటప్పుడు ఒక్కసారి చూడండి. నేను ఆర్బిట్ అనే కమాండ్‌ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నా. ఇక్కడ మీకు లేదు అనేసంటే టైప్ చేయండి. ఓఆర్‌బి టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం ఆర్బిట్‌ని ఈ విధంగా తీసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ లెవెల్స్ చూద్దాం. లెవెల్స్‌ని ఇప్పుడు నేను ఒక 2 లెవెల్స్‌లో పెట్టుకున్నా అండి. 2 టైప్ చేసి ఎంటర్ చేశా. సో, ఏమైంది లెవెల్స్ అనేది ఇక్కడ నాకు హైట్‌లో కూడా వచ్చింది. మీకు ఇంకా క్లియర్‌గా కనిపియకపోవచ్చు. ఇప్పుడు ఈ ఎంత డిస్టెన్స్‌లో వచ్చింది అనేసంటే 1 యూనిట్ డిస్టెన్స్‌లో వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క 1 యూనిట్ డిస్టెన్స్ అనేది కాస్త 10 యూనిట్‌కి చేస్తున్నా. చేసి ఎంటర్ చేశా. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ చూడండి. సో, ఈ యొక్క ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ వరకు వచ్చే డిస్టెన్స్ అనేది 10 యూనిట్స్. ఈ విధంగా చూడండి. 3 లాగా కనిపిస్తుంది. ఓకే. అలానే ఈ 2 కంటే ఎక్కువ లెవెల్స్ ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 లెవెల్స్ ఇచ్చి ఎంటర్ చేశా. సో, ఇప్పుడు మనకి 4 లెవెల్స్‌లో ఈ యొక్క అరాయ్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే. కానీ 4 లెవెల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది టోటల్ డిస్టెన్స్ అనేది 30 యూనిట్స్ అనేది తీసుకుంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు. అలానే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి బ్యాక్‌కొస్తున్నా అండి. అగైన్ ఇప్పుడు అరే కమాండ్‌ని తీసుకుంటున్నా. కమాండ్ వచ్చి ఏఆర్ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ పోలార్‌పై క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సెంటర్ అంటే ఇక్కడెక్కడో సెంటర్‌ని తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ సెంటర్‌ని బేస్ చేసుకుంటే అరే క్రియేట్ అయింది కదా! ఇప్పుడు టోటల్‌గా ఒక 80 డిగ్రీలోని మాత్రమే నాకు కావాలి. సో, ఇక్కడ 80 టైప్ చేసి ఎంటర్ చేశా. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అరే అనేది క్రియేట్ అయింది కదా! ఇప్పుడు వరకు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రొటేట్ ఐటెమ్స్‌పై క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క అరే క్రియేట్ అయిందో. సో, ఇదొక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది. అలానే దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా. అలానే డైరెక్షన్ అంటే ఇప్పుడు మనం ఇది యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మనకి క్రియేట్ అవుతుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఇది మనకి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం పోలార్ అరేని యూజ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.